ఏ వెలుగుల కోసం కన్నతల్లి రూపం మార్చే రాజకీయం? కేసీఆర్ గుర్తులు చెరిపేందుకు తెలంగాణ తల్లి రూపం మారుస్తారా? తెలంగాణ తల్లి అంటే ఆత్మగౌరవ ప్రతీకనా, కాంగ్రెస్ పార్టీ బొమ్మ అనుకుంటున్నారా? టీ న్యూస్ నుంచి సర్కార్ను బరాబర్ అడుగుదాం. కోట్లాది మందికి ప్రతీకగా నిలిచే విగ్రహానికి జనామోదం అవసరం లేదా? మంత్రులకు సైతం చూపించినంత మర్మం ఏముంది? తెలంగాణ తల్లి విగ్రహంతో రాజకీయమా? జనం తరపున ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీద్దాం. తెలంగాణ తల్లి విగ్రహ చరిత్ర రేవంత్ రెడ్డికి తెలుసా? తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టే అర్హత రేవంత్ రెడ్డికి ఉందా? కన్న తల్లి రూపం మార్చే ప్రబుద్ధులను చరిత్ర క్షమిస్తుందా? నియంత సర్కార్ను బరాబర్ ప్రశ్నలతో కడిగి పారేద్దాం. మనం ఏ తల్లి రూపాన్ని సృష్టించుకోవాలన్నా దేవతా స్వరూపంలోనే చిత్రించుకుంటాం. ఆ విధానం మన భారతీయ సంస్కృతిలోనే ఇమిడి ఉంది. భారత మాతను చూడండి, కిరీటం ఉంటుంది, ఆభరణాలు ఉంటాయి. గోదావరి మాతనే తీసుకోండి, ఆభరణాలు కిరీటం రెండూ కనిపిస్తాయి. ఒక సంపదవంతమైన సంస్కృతికి ప్రతీకగా దేవతామూర్తులను అలా ప్రతిష్ఠించుకుంటాం. అంతెందుకు, మన సమ్మక్క సారలమ్మ వనదేవతలకు ఆభరణాలు కిరీటాలు లేవా? మన తెలంగాణ ఆడబిడ్డల పౌరుష పతాకాగ్ని రాణి రుద్రమ కిరీటం నగలు ధరించలేదా? రామప్ప శిల్పాల్లో దేవతామూర్తులకు నగలు లేవా? అట్లానే తెలంగాణ తల్లికి కూడా కిరీటం ఉంది. 1-2 ఆభరణాలు ఉంటే ఉండొచ్చు, అందులో తప్పే ఉందట. అంటే తెలంగాణ ఆడబిడ్డలు అసలు నగలే ధరించరు అన్న వాళ్ళ ఉద్దేశం. ఆభరణాలు ఉన్నాయన్న ఒకే ఒక కారణం మీద విగ్రహాన్ని కాదు అనడం ఏ రకంగా సమంజసం? తెలంగాణ తల్లి విగ్రహం ఇప్పటికే మన సమాజంలో ప్రతిష్ఠితమైంది. గ్రామ గ్రామాన తెలంగాణ తల్లి విగ్రహాలు కొలువై ఉన్నాయి. తెలంగాణ ప్రజల గుండెన ఆ తల్లి విగ్రహం పదిలంగా ముద్రించుకొని ఉంది. అసలు మనం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందంటే దానికో చారిత్రక నేపథ్యం ఉంది. తెలంగాణ ఉద్యమ సందర్భంలో తెలుగు తల్లి విగ్రహాన్ని ఉమ్మడి రాష్ట్ర ప్రతీకగా ఉపయోగించారు. 2 తెలుగు ప్రాంతాలకు ఆ విగ్రహాన్నే ప్రతీకగా నిలిపారు. ఆ సమయంలో మనకు మరో ప్రతీక అవసరం ఏర్పడి తెలంగాణ తల్లి విగ్రహాన్ని సృష్టించుకున్నాం. 2007 నవంబర్ 15న యావత్ తెలంగాణ పులకించేలా తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అంగరంగ వైభవంగా సకల జనుల ఆటపాటలతో సబ్బండ వర్గాల ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమై తల్లి విగ్రహం కొలువుదీరింది. నాటి చరిత్ర అజరామరం. నది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ కండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రభల కాంతిరేఖ తెలంగాణ తల్లిని మనసునిండా యాద చేసుకొని కలుపుకొని కొలుసుకుందాం. అమ్మ ఆశీస్సులతోని తల్లి దీవెనతోని అతి తొందరలోనే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించుకోబోతున్నాం మనం అందరము. మరి సాధించుకునే ఈ తరుణంలో పేర్కొంటున్న ఈ తరుణంలో మనమందరము గట్టిగా మరోసారి జై తెలంగాణ తల్లి, ప్రతి వాళ్ళ మనసులో ప్రతి వాళ్ళ గుండెల్లో తల్లి ప్రతిరూపం ఉంటుంది. ఆ తల్లి జానపద జనజీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు. జానపద జనజీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు. జాతిని
జాగృతపరచే గీతాల జనజాతర ఈ తల్లిని పదే పదే ఎంత తలుపున్నా కూడా పని తీరడం లేదు ఇక్కడ. అయినా మరోసారి మనసారా కొట్టుకుందాం. ఈ శుభ సందర్భంగా ఒకసారి తెలంగాణ గిరి సంపదలను తల్లి ముందు ఆవిష్కరిస్తున్న ఈ సందర్భంలో ఒక్కసారి మనం అందరం కూడా తలుచుకుందాము. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ మాతాకి, నాడు ఉద్యమంలో 4.5 కోట్ల మంది ఆకాంక్షల ప్రతిరూపంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. విగ్రహం రూపొందించడంలో కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల సలహాలు సూచనలు తీసుకున్నారు. తెలంగాణ మేధావుల ఆలోచనలకు ఉద్యమకారుడు పసునూరి దయాకర్ రూపమిచ్చారు. తెలంగాణ తల్లికి ఒక చేతిలో బతుకమ్మ, మరో చేతిలో జొన్న కంకి ఉండేలా విగ్రహాన్ని రూపొందించారు. తల్లి విగ్రహానికి మెడలో ఒక కంఠాభరణాన్ని అలంకరించారు. అందులో తప్పుబట్టాల్సిందేముంది? తెలంగాణ స్త్రీలు కంఠాభరణాన్ని ధరించడం ఇక్కడి సాంప్రదాయంలో ఒక భాగం. కేవలం అగ్రవర్ణ ఆడబిడ్డలే కాదు, తెలంగాణ బహుజన స్త్రీల మెడలో కూడా కంఠాభరణాలు కనిపిస్తాయి. అదేదో పెద్ద తప్పైనట్టు, మహా అపచారమైనట్టు చిత్రీకరిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం దొరసానిలా కనిపిస్తుందంటూ కడుపు నిండా విషం పెట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మ మన నేల సాంస్కృతిక వైభవానికి ప్రతీక. మరో చేతిలోని జొన్నకర్ర శ్రమకు, వ్యవసాయానికి సంకేతం. బతుకమ్మ వైభోగం గురించి ప్రత్యేకంగా వర్ణించాల్సిన పని లేదు. ఇక జొన్న అనేది తెలంగాణలో భౌగోళికంగా పండే సహజమైన ఒక పంట. కాస్త తడి తగిలితే చాలు జొన్న పండుతుంది. అలాంటి జొన్న కర్రను పట్టుకున్న తెలంగాణ తల్లిని కాదంటే ఎలా? విగ్రహాన్నే మార్చాలి అనడం అవివేకం కాదా? తెలంగాణ గడ్డది శ్రామిక సంస్కృతి, వ్యవసాయ సంస్కృతి. ఇప్పుడున్న తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ సంస్కృతిని 100% ప్రతిబింబించేలానే ఉంది. అందులో కించిత్ అనుమానం కూడా అక్కర్లేదు. ఒక కాళీమాత, ఒక సరస్వతీదేవి, లక్ష్మీమాతలాగా తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఒక దేవతామూర్తిలా కొలువుదీరి ఉంది. ఏం చేయబోతా నాకు సూచాయగా అక్కడిక్కడ ఇన్న ముచ్చట్లు ఏంటంటే కిరీటం ఉండొద్దట. ఓరలేకపోతా ఉన్నాడు. మన తల్లికి మనం కిరీటం పెట్టుకున్నాం. మన తెలంగాణ తల్లికి భూమాతకి ఎట్లయితే కిరీటం ఉంటుందో మన తల్లికి మనం అట్లా కిరీటం పెట్టుకుంటే ఈ కిరీటం ఎట్లుంటుందని చెప్పని వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ కుట్రతోటి అసూయతోటి వాళ్ళ ఆ కిరీటాన్ని తీసేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఒకవేళ కిరీటం రేవంత్ రెడ్డి లెక్క ప్రకారం అది ఒక రాచరికానికి సింబల్ అయినట్టయితే దేశంలో ఉన్నటువంటి ఒక హిందూ సంప్రదాయంలో ప్రతి దేవుడి నెత్తి మీద కూడా ఇవాళ కిరీటం ఉంది. తీసేస్తావా రేవంత్ రెడ్డి? ఒక దేవతా స్వరూపం ఉండాలా అని చెప్పని, భూమాత స్వరూపం ఉండాలని చెప్పని తెలంగాణ తల్లికి ఆ విగ్రహం పెడితే నువ్వు ఇవాళ దాన్ని విధ్వంసం చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఒకవేళ అది సామాజిక స్ఫూర్తికి వ్యతిరేకమని చెప్పని రేవంత్ రెడ్డి భావించినట్టయితే నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నాను, ఇవాళ కిరీటం ఉండడమే గనక ఒకవేళ సామాజిక స్ఫూర్తికి వ్యతిరేకమే అయినట్టయితే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి అని పెట్టుకోవడం కూడా సామాజిక స్ఫూర్తికి వ్యతిరేకమే. ఎందుకంటే ఆయనే అన్నాడు, రెడ్డి అంటే మేము రాజులము, మేము భూస్వాములము, మేము రాచరికం కోసమే పుట్టినాము, పరిపాలించడం కోసమే పుట్టినాము, మేమంతా భూస్వాములుగా ఉండాలని చెప్పని పలు సందర్భాల్లో మాట్లాడిండు. దయచేసి మీ అందరికి కూడా గుర్తుంటుంది, గూగుల్లో కొడుతుంది, ఇప్పటికి కూడా వినబడుతుంది. ఇఫ్ దట్ వాజ్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ రెడ్డి, దెన్ యూ హ్యావ్ నో రైట్ టు రిమూవ్ ద క్రౌన్ ఆఫ్ ద తెలంగాణ తల్లి. సామాజిక స్ఫూర్తి లేకుండా, ఉద్యమ స్ఫూర్తి లేకుండా చిల్లర మల్లరగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం అత్యంత దుర్మార్గమైనటువంటిది. తెలంగాణ సమాజానికి నేను చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పిచ్చోడి చేతిలో రాయి లెక్క ఇవాళ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తా ఉన్నాడు. అధికారం ఉంది కదా అని చెప్పని విర్రవీగుతూ ఇవాళ ఇష్టం వచ్చినట్టు ఒక ఉద్యమ చిహ్నాలను విధ్వంసం చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఉద్యమ చిహ్నాలను విధ్వంసం చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఉద్యమ ఆత్మను విధ్వంసం చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కేసీఆర్ పైన కోపంతో, కేసీఆర్ కుటుంబం పైన కోపంతో, తెలంగాణ పైన కోపంతో ఇవాళ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తా ఉన్నాడు. ఒక సైకోపాత్ లెక్క, సాడిస్ట్ లెక్క వ్యవహరిస్తా ఉన్నాడు. హీ మస్ట్ బి టోల్డ్
దట్ హీ షుడ్ నాట్ బిహేవ్ లైక్ దాట్. నేను అప్పీల్ చేస్తా ఉన్నా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ మంత్రులకు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది ఉద్యమంలో పాల్గొన్నారు. ఇవాళ ప్రతి పల్లెలో తెలంగాణ తల్లి ఉందండి. ఎన్ని విగ్రహాలను కూలగొడతావు రేవంత్ రెడ్డి? ఇవాళ నీ చేతిలో సెక్రటేరియట్ ఉంది కాబట్టి ఆ సెక్రటేరియట్లో నువ్వు ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి నువ్వు విగ్రహాన్ని పెట్టి ఇవాళ డిఫేస్ చేయాలనే కుట్రపూర్తి ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఎన్ని విగ్రహాలను కూలగొడతావు? ఇవాళ ప్రతి పల్లెలో 2, 3, 4, 5 విగ్రహాలు ఉన్నాయి. ప్రతి గల్లీలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. అంటే నీ లెక్క ప్రకారం తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతి చోట విధ్వంసం చెయ్యాలా? మీరు చెప్పండి నాకు, ఇది కుట్రనా కాదా? ఇది తెలంగాణ ఉద్యమం పైన జరుగుతున్న దాడియా కాదా? తెలంగాణ అస్తిత్వం పైన జరుగుతున్న దాడియా కాదా? తెలంగాణ ఆత్మ పైన రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దాడియా కాదా? కేసీఆర్ గారి పైన అక్కస్తో ఇవాళ మొత్తం తెలంగాణ అస్తిత్వాన్ని సర్వనాశనం చేయాలనే ప్రయత్నం చేస్తా ఉండు. నేను బాధతో చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆ తల్లి విగ్రహం చుట్టే ఆత్మ లెక్క తిరిగిన మనం అందరం కోటాను కోట్ల మంది, లక్షలాది మంది, కోట్ల మంది జై తెలంగాణ అంటూ నినాదాలు ఇస్తూ ఆ తల్లి విగ్రహం చుట్టూ తిరిగినాం. ఆ విగ్రహాన్ని వాళ్ళ విధ్వంసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉండు. హీఈస్ డూయింగ్ ఒక పెద్ద పాపం చేస్తూ ఉండు రేవంత్ రెడ్డి. దయచేసి ఈ పాపం నుండి విరమించుకోవాలా అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. తెలంగాణ తల్లి విగ్రహం గురించి తెలంగాణ ద్రోహులు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టే. ఇదే రేవంత్ రెడ్డి ఆనాడు ఆంధ్ర ఏజెంట్గా వ్యవహరించి ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టలేదా? ఇప్పుడు కూడా ఆంధ్ర పాలకుల తొత్తుగా మారి తెలంగాణ తల్లిని మార్చేయాలని కుట్రలు చేస్తున్నాడు. తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన ఉద్యమంలో ఓ చారిత్రక అవసరం. తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర పోరాటానికి, ఆకాంక్షకు ప్రతిరూపం తెలంగాణ తల్లి. మన ఆత్మ గౌరవానికి, మన సంస్కృతికి దేవతా స్వరూపాన్ని ఇస్తూ ఆవిష్కరించిందే తెలంగాణ తల్లి రూపం. తెలుగు తల్లి అనే సమైక్య ముసుగు కుట్రలను ఛేదించిన ఉద్యమ పిడికిలి తెలంగాణ తల్లి. 4.5 కోట్ల తెలంగాణ ప్రజల గొంతుకగా ఆంధ్ర కుట్రలపై నినదించిన జై తెలంగాణ నినాదమే మన తెలంగాణ తల్లి. ఢిల్లీ పాలకులను కూడా తలవంచేలా పోరాటాన్ని ముందుకు నడిపిన తెలంగాణ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఆ తల్లి. అలాగని కేసీఆర్ మీద కోపంతో తల్లి రూపాన్నే మార్చే ప్రయత్నం చేస్తే చరిత్ర క్షమించదు. ఒక సమైక్యవాద సందర్భంలో వాళ్ళు పోతరించిన మృగాల్లాగా ఉన్నప్పుడు తెలంగాణ తల్లిని పెట్టడం గొప్ప. ఇవాళ తెలంగాణ తల్లిని పెట్టడం అత్యంత సులువు. కానీ ఒక సమైక్యవాదం 1000 పడగల నాగుపామై నిలబడ్డప్పుడు దానికి అడ్డం నిలబడి బంజారా హిల్స్ లో తెలంగాణ తల్లిని ఊరేగింపుగా తీసుకొచ్చి తెలంగాణ భవన్లో అద్భుతంగా ప్రతిష్ఠించిన రావేళ వెంకటరామారావు పాట మారుమోగుతుండగా పదనాన శత్రువుల కుత్తుకల నవలీల ఉత్తరించిన బలోన్మత్తులేనిన భూమి వీరులకు మొగసాలరా తెలంగాణ ధీరులకు కాణాచిరాని. ఆ తెలంగాణ తల్లికి ఒక రూపం ఇచ్చి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాడు కదా. ఒక అద్భుతమైన ఊరేగింపుతో తీసుకొచ్చాడు. ఒక సమ్మక్క సారక్కను తీసుకొచ్చినట్టు తీసుకొచ్చిండు, అక్కడ నిలబెట్టి. బ్రిటిష్ వాడు కూడా గద్దెనెక్కినంత కాలం భారతమాత రూపాన్ని మారుస్తాననలేదు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తెలుగు తల్లిని సైతం రాజకీయాల కోసం ఏ పార్టీ మార్చలేదు. ఇక కన్నడ రాష్ట్రాన ఉన్న కన్నడ మాతను కూడా ఏ రాజకీయ పార్టీ కూడా మార్చే సాహసం చేయలేదు. కానీ ఒక్క రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణలో దుస్సాహసానికి ఒడిగడుతున్నాడు. తెలుగు తల్లికి కిరీటాలు, ఆభరణాలు ఎందుకని రేవంత్ రెడ్డి ఏనాడైనా అడిగాడా? అంత దమ్ముందా? ఆ తల్లి రూపాన్ని చెరబట్టాలన్న కాంగ్రెస్ కుట్రలను సాగనిద్దామా? నాడు కోదండరాం ఏ తెలంగాణ తల్లి విగ్రహానికి మొక్కిండు? ఇప్పుడు కాంగ్రెస్లో చేరగానే తెలంగాణ తల్లి విగ్రహం చేదైందా? తెలంగాణ తల్లికి పార్టీ జెండాలను చుట్టే కుతంత్రాలు సాగనిద్దామా? అభయహస్తం పేరుతో కాంగ్రెస్ గుర్తుగా బానిస సంకెళ్లేస్తుంటే చోద్యం చూద్దామా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేతగా తెలంగాణ తల్లిని మార్చేస్తుంటే అడ్డుకోలేమా? కన్న తల్లి రూపం మార్చే రేవంత్ రెడ్డి కుట్రలపై యావత్ తెలంగాణ భగ్గుమంటుంది.